హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఎలాగైనా సరే రోహిణి, నీకు గమనించారో లేదో, రోహిణి వేడిగా సమాధానం చెప్తుందండి. అన్నిట్లికి తనే చెప్తుంది. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే మీనా అంటూ మీనా బాలు మాట్లాడుకుంటారు. ఈ లోపల రవి శృతి కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటిది, మీ అన్నయ్య ఇంతలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల రానే వస్తాడు మనోజ్, రోహిణి. వెరా, ఏం చేస్తున్నావురా? రే, నాకు కొంచెం హెల్ప్ చేయరా, నీ మావయ్య గారి దగ్గర నుంచి హెల్ప్ చేయరా అంటే, కాదండి మీరు చెప్పేది కరెక్టే, కానీ మా నాన్న దగ్గర నుంచి తీసుకోవడం కరెక్టేనా? ఆయన ఇస్తానన్నా నేను తీసుకోకూడదు, అప్పుగా కూడా తీసుకోవచ్చు కదా. ఆయన మా మావయ్య గారిని అడగడం ఏంటి అన్నయ్య? అయినా నువ్వు చూసుకోవచ్చు కదా అంటూ రవి అంటాడు. రే, నువ్వు హెల్ప్ చేయకపోతే ఎలారా? వడ్డీ ఇస్తానురా, ఎంత వడ్డీ ఇచ్చినా సరే మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను అడగనండి అని చెప్పేసి శృతి కూడా రవి కూడా చెప్పేస్తారు. ఒరే, ఎప్పుడు చూసినా నీ స్వార్థమేరా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు మాకు హెల్ప్ చేసింది ఏంటో చెప్పు. ఎప్పుడైనా బాలు అన్నయ్యే నాకైనా కాస్త కొస్త ఇచ్చాడు, కానీ నువ్వు ఎప్పుడైనా చేసావా అని అనేసరికి మనోజ్ ఏం మాట్లాడకుండా వచ్చేస్తాడు. ఈ లోపల రోహిణి మనోజ్ మాట్లాడుకుంటాడు. ఎలా రోహిణి, మనం ఎలా డబ్బులు కట్టాలో తెలియట్లే, ఎలాగోలా కడదాం మనోజ్, నీ వెనకాల నేనున్నాను కదా. మీ నాన్న అడగచ్చు కదా రోహిణి, ప్లీజ్ రోహిణి, అవకాశం ఉంటే నేను అడగనా? మనోజ్, ఎందుకు అలా ఉంటావు? మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం సరేనా అంటూ ఉంటారు. ఈ లోపల మన మీనా బాలు కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఇల్లు నీకు చాలా బాగా నచ్చిందా మీనా అంటే, లేదండి, ఇల్లు పెద్దదైతే సరిపోదు, మన మనసులు కూడా బాగుండాలి. ఇల్లు చిన్నగా ఉండాలి, మన మనసులు బాగుండాలి, అంతేగాని పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉంటే వచ్చేది ఏమీ ఉండదండి, నా అభిప్రాయం అదండి అంటూ మీనా చెప్తూ ఉంటుంది. బాలు కూడా అవును నిజమే మీనా అంటూ ఉంటాడు. ఈ లోపల అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. నాకు ఎందుకో కానీ రోహిణి మీద అనుమానం వస్తుందండి, ఎందుకో తెలీదు. ఇందాక మాట్లాడేటప్పుడు కూడా తను అలాగే మాట్లాడిందంటూ చెప్పుకొస్తుంది. అది విన్న బాలు అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల మన శృతి ఇద్దరు కూడా, మీ అన్నయ్య ఇలా మాట్లాడతాడని అనుకోలేదు రవి, ఎందుకు అలా అడుగుతున్నాడు? ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే లేదు, అంతే. శృతి తన స్వార్థం అలాగే చూసుకుంటాడు, ఎప్పుడూ అంతే. బాలు అన్నయ్య అయితే మా కోసం కనీసం ఆలోచించేవాడు, తన మటుకి తన స్వార్థమే ఆలోచిస్తాడు. ఇది చాలా చాలా రూట్ కదా. ఏదైనా ఇదివరకు బాలు ఏం మాట్లాడినా నాకు నచ్చేది కాదు, కానీ తను మాట్లాడే మాటలో ఒక విధానం ఉంది అంటూ ఉంటుంది ఈ లోపల శృతి అలా మాట్లాడిన తర్వాత అనుకోకుండా మన ప్రభావతి రోహిణిని పిలిచి, రా బయటికి రా అని అనేసరికి, ఏంటత్తయ్య, ఏమైంది అత్తయ్య అంటే, నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది. ఏంటి, నీ గురించి ఏం తెలియదని అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనులు, నీ కొడుకు గురించి నాకు అన్నీ తెలిసిపోయినాయి. ఏం తెలిసినాయి అత్తయ్య? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అది నేను కాదు అత్తయ్య, మీకు ఎవరు చెప్పారు అత్తయ్య? అవన్నీ నీకు అనవసరం. నువ్వు నాకు అబద్ధం చెప్పి చేసుకున్నావు మా ఓడిని పెళ్ళి అని అనేసరికి, అది కాదు అత్తయ్య, నువ్వేం చెప్పినా వినను, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి బరా లాక్కుంటూ వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడేసేసరికి, అత్తయ్య నన్ను, అది కాదు అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య, నీ గొంతు పిసికేస్తాను, ఏమనుకున్నావు, ఏమైనా మాట్లాడావంటే అంటూ రోహిణిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పెడుతూ ఉంటే, ఏంటిది ఇలా జరుగుతుంది, అయ్యి బాబాయ్ అని చెప్పేసి అందరూ అనుకుంటాం. అసలు విషయం తెలిసిపోయిందేమో ప్రభావతికి, కానీ అసలు విషయం ఏంటంటే అదంతా రోహిణి కళ. ఇలా జరిగి తన్ని బయటికి గెంటేస్తారేమో అన్న రోహిణి కళ అన్నమాట. అయ్యి బాబాయ్, నన్ను ఏం చేయొద్దత్తయ్య, నన్ను ఏమి చేయొద్దత్తయ్య అంటూ రోహిణి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి రోహిణి అలా అయిపోతున్నావు? రోహిణి అనేసరికి, ఏమైంది మనోజ్, ఏమైంది అని అనేసరికి, ఏం లేదు రోహిణి, నువ్వు ఎందుకంతలా కంగారు పడుతున్నావు? ఎందుకని, ఏమీ లేదు, ఎవరూ లేరు ఇక్కడ అని అనేసరికి, ఇదంతా కళ, ఓకే అనుకుంటా మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ ఎప్పటికైనా నిజం తెలిస్తే ఇలాగే చేస్తుంది అత్తయ్య, ఏంటో ఈ విషయాలు ఏంటో అనుకుంటా, అసలు ఎందుకు ఇన్ని తప్పులు చేశాను అనుకుంటా ఆలోచిస్తూ ఉంటుంది మన రోహిణి. ఎలాగైనా సరే ఈ విషయం తెలియకూడదు, మనం జాగ్రత్త పడాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఈ లోపల మనోజ్కి డబ్బులు దొరకవు. ఏం చేయాలో తెలియక మనోజ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అసలు ఏం జరుగుతుందో ఏంటో అది ఏమీ ఎవరికీ అర్థం కాదు. ఇల్లు నమ్మేద్దామంటున్నాడు, లేకపోతే ఎవరినైనా అడగమంటున్నాడు, ఎంతసేపు విల్లాని ఎలా దక్కించుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు. ఈ లోపల మన బాలు
డ్రైవింగ్కి వెళ్తూ ఉంటే ఎవరైతే మనోజ్ని ద్రోహం చేసేసి పట్టుకుని వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి కార్ డ్రైవర్లో ఉంటుంది, క్యాబ్ ఎక్కుతుంది. ఇంతకీ బాలుతో బాగా మాట్లాడుతుంది. ఏమైందండి, ఎందుకంత ఆలోచిస్తుంది? నేను ఒకడికి డబ్బులు ఇచ్చాను, పోలీస్ స్టేషన్లో నువ్వు కూడా వచ్చి సంతకం పెట్టావు కదా బాలు, వాడు నా దగ్గర తీసేసుకున్నాడు అని. దుర్మార్గులు ఇలాగే ఉంటారండి, ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలండి అంటే అవునండి అవును అనుకుంటూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఈ అమ్మాయిని ఎందుకు ఎంట్రీ తీసుకొచ్చారనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఏం జరుగుద్దని కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.